నవరసాలు. ఇవి మనిషిలో సందర్భానుసారంగా కనిపించే కళలు. ఈ జీవిత నాటక రంగంలో వీటిని సమపాళ్లలో వినియోగించిన మనిషికి జీవన సాఫల్యం అన్న పురస్కారం లభిస్తుంది. ఈ నవరసాలలో మన జీవన ప్రయాణమే ఉంది. నవరసాలలో మొదటి రసం శృంగారం. సృష్టికి మూలం శృంగారం. అందులో నుంచి ఉద్భవించిన విత్తనమే జీవం. మనిషి జీవితంలో ఇది మొదటి అడుగనే చెప్పాలి. ఈ అడుగే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇతర జీవుల కంటే మనిషికి తనకు ఏమి కావాలో, ఎంత కావాలో నిర్ణయించుకునే జ్ఞానం ఉంది. విచక్షణ కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఈ శృంగార రసాన్ని అద్భుతమైన జీవితం కోసం ఔషధంగా వాడితే జీవితం అద్భుతం. అతిగా వాడితే మొదటి అడుగే అధఃపాతాళం. నవరసాలలో రెండవ దశ హాస్యం. ఇది మన జీవితంలో శైశవ దశ, అంటే పసితనపు దశ లాంటిది. ఆ వయసులో చేసే ప్రతి చేష్ట ఎదుటివారిని ఆనందాన్నే ఇస్తుంది. మనసుకు హాయిని కూడా ఇస్తుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది, మళ్ళీ వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. మనం పండించే హాస్యం ఎదుటివారికి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. హాయిగా నవ్వుకునే విధంగా ఉండాలి తప్ప వెగటు కాకూడదు. మనం పండించే హాస్యం మన మానసిక ఆరోగ్యాన్ని కూడా తెలియజేస్తుంది. జాగ్రత్త. మంచి హాస్యం మన చుట్టూ 10 మందిని చేరేలా చేస్తుంది. ఈ గజిబిజి జీవితంలో మంచి హాస్యం ఎంతైనా అవసరం. ఇలాంటి కళ అందరికీ రాదు. ఇది ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు. వారు దేన్నైనా జయించగలరు. నవరసాలలో మూడవది ముఖ్యమైనది కరుణరసం. ఇది మనిషి జీవితంలో బాల్యదశ లాంటిది. పసితనం నుండి బాల్యంలోకి అడుగుపెట్టిన శిశువుకు మొదట తెలిసేది ఈ కరుణరసమే. తల్లి, తండ్రి, పెద్దలు తనపై చూపించే శ్రద్ధే కరుణ. ఆ కరుణ జీవితాంతం కావాలనిపిస్తుంది, కానీ కాలానుగుణంగా మారుతూ వస్తుంది. ప్రతి మనిషి ఈ కరుణ రసాన్ని కలిగి ఉండటం వలన సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. అంటే పాజిటివ్గా ఆలోచిస్తారు అని అర్థం. జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది. జాలి, కరుణ, దయ ఈ మూడు ఒక త్రోవలోటివే. ఎదుటివారి పట్ల మనం చూపించిన మొదటి లక్షణం ఈ కరుణరసం. నవరసాలలో నాలుగవది రౌద్రరసం. ఇది కౌమార దశ లాంటిది. ఈ దశలో మనకు ఎదురయ్యే రౌద్రం ఒక జీవిత పాఠం లాంటిది. అందులో నుంచే జీవిత సత్యాలు బయటికి వస్తాయి. తల్లి, తండ్రి, గురువులు ఈ కౌమార దశలో మనపై సమపాళ్లలో ఈ రౌద్రరసాన్ని రుచి చూపిస్తారు. కనుక జీవిత దిశానిర్దేశానికి సూచికలాగా, మంచి చెడు తెలుసుకోవడానికి మంచి మార్గదర్శిలాగా ఈ రౌద్రరసం ఉపయోగించే విధానం ఇది మన ఆత్మాభిమానానికి రక్షణ కవచం లాంటిది. అతిగా వినియోగం అనర్థదాయకం. కోపం, ఆవేశం ఈ కోవకు సంబంధించినవే. నవరసాలలో ఐదవది భయానక రసం. ఇది మానవ జీవితంలో యవ్వన దశ లాంటిది. అక్కడ మనం చేసే తప్పొప్పులు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ దశలోనే అధఃపాతాళానికి అడుగు వేయగలం, అందలాలను అధిరోహించగలం. ఒక రకంగా యవ్వన దశ కత్తి మీద సాము లాంటిది. గెలుపు ఓటములపైనే ధ్యాసగా సాగాల్సిన సమయం.
దీనికి మంచి సమాధానం ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం, భయంకరమైన గట్టి పట్టుదలను అలవర్చుకోవడమే మంచి జీవితానికి మంచి మార్గం. నవరసాలలో 6వ రసం వీరరసం. చక్కటి నిర్ణయాలను తీసుకోవడం, దేనినైనా జయించగల చాకచక్యం దీని లక్షణం. ధైర్యంగా లక్ష్యాలను ఛేదించడంలో రాబోవు తరాలకు ఆదర్శప్రాయం. ఈ వీరరసం ప్రతి మనిషి, ముఖ్యంగా యువత తప్పక అలవర్చుకోవాలి. సమయాన్ని, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తన పరిధిలోని ప్రతి మంచి పనిని సశేషంగా పూర్తి చేయడం అలవర్చుకోవాలి. అప్పుడే నాయకత్వ లక్షణాలు ఎవ్వరి ప్రమేయం లేకుండా అలవడుతాయి. వీరరసం పండించడం అంటే ఒక హీరోలాగా వెలిగిపోవడం అన్నమాట. నవరసాలలో 7వది బీభత్సం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనసుకు సంబంధించినది. బీభత్స రసానికి మనసే అధిపతి, మనసే ప్రధాన కారణం. అది చేసే విచిత్రాలే బీభత్సానికి కారణమవుతాయి. మనసును అదుపులో ఉంచడం పెద్ద సవాలే. ఈ దశలో అటూ ఇటుగా ఉంటూ దేనిని స్పష్టంగా నిర్ణయించలేని స్థితి. ఈ స్థితిని సమయస్ఫూర్తితో దాటగలిగిన మనిషి మిగతా జీవితాన్ని అద్భుతంగా జీవించగలడు. ఈ దశలో వచ్చే సున్నితమైన విషయాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ స్థితి ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తుంది. షడ్రసాలను పండించిన వారే బీభత్స రసాన్ని పండించడానికి అర్హులు అనే చెప్పాలి. నవరసాలలో 8వ రసం అద్భుత రసం. ఇది మలి దశ లాంటిది. అన్ని రసాలను అవపోసన పట్టిన మనిషే ఒక అద్భుతం. ఒక నిండైన అద్భుత ఫలాలను అందించడానికి సిద్ధంగా ఉన్న ఒక మహావృక్షం లాంటి స్థితి. ఈ స్థితిలో మనిషి స్థిరంగా ఉంటూ నలుగురికి నిస్వార్థంగా ఉపయోగపడాలనే తాపత్రయంతో తన చుట్టూ ఉన్న వారికి ఉపయోగకరంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు. ఈ అద్భుత రసం స్థిరత్వానికి ప్రతీక అనే చెప్పాలి. నవరసాలలో 9వది శాంతరసం. జీవన సాఫల్య స్థితి. ఇది జీవన సాఫల్య స్థితి. ఇక్కడ అన్నీ తేటతెల్లమే. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం వలన ఈ స్థితి ఏర్పడుతుంది. ఈ నవరసాలు బయట వాళ్ళ కోసం కాదు, తన కోసం, తనలోనికి ప్రయాణం అని ఇప్పుడే తెలుస్తుంది. మనం బయట వారికి ఎంత ఉపయోగపడ్డామో గమనించం, కానీ మన గురించి మనకు ఈ స్థితిలోనే తెలిసేది. స్వానుభవానికి మించిన గురువు లేరు. నా గురువు గారు బాపు గారి అద్భుత నవరస చిత్రాలకు నా చిరు అక్షరాభిషేకమే ఈ సంకలనం. ఇట్లు బాపు చిత్రాల భారతి. ఇలా చెప్పుకోవడం, ఇలా పిలిపించుకోవడం నాకెంతో గర్వకారణం. ఇది నా చిన్ని ఆశ.